సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని భాజపా తప్పుబట్టింది. ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిని ఒప్పుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ ముఖ్యమైన పాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణ పద్ధతినే అనుసరిస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుందన్న షా ఇప్పుడు వాస్తవం గ్రహించిందన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీకు ఓటమి ఎదుర్కొంటుందని జోసెన్ చెప్పారు. మీడియా ప్రశ్నలను ఎదుర్కోలేక ఎగ్జిట్ పోల్స్ పై అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి నిర్ధారణ అయిందని భాజపా అధ్యక్షుడు నడ్డా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడినప్పుడే కాంగ్రెస్ ఇలాంటి పద్ధతినే అనుసరిస్తుందని నడ్డా చెప్పారు. కాబట్టి ప్రజలు సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో తమ ఓటు హక్కును వృధా చేయవద్దని కోరారు.